సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలకు మన ప్రయాణం సాగుతుంది. మన ప్రయాణంలో గౌతమి నది తీరంలో సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఉంది. ఆ ప్రక్కనే పర్ణశాలగా పిలువబడుతున్న పేరుగా ప్రత్యేకగా పురాణాల ప్రకారం త్రేతాయుగంలో సీతమ్మ రామలక్ష్మణులు 14 ఏళ్లుగా వనవాసంలో భాగంగా నడయాడిన వంటి ప్రాంతం. పర్ణశాలలో నాటి సీతారామచంద్ర స్వామి వారి నివాసం గుర్తుగా ఉన్న కుటీరం నెలలో 25 రోజులు, ఇక్కడ మరో 5 రోజుల సమీపంలో సీతావాగు వద్ద అమ్మవారు చీరలు ఆడేసిన ప్రదేశంగా నారచీరలుగా పిలువబడుతున్న ఇక్కడ వామన గుంతలు ఆహారం తీసుకున్న రాతిపల్లెం, లక్ష్మణ స్వామి శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రాంతంగా పిలువబడుతుంది. రాళ్లగుట్ట సీతారామచంద్ర స్వామి వారి కూర్చున్న రాతి గుట్టలు, ఇలా ఎన్నో విశేషాలతో కూడిన సీతమ్మ తల్లి నారచీరల ప్రదేశం గురించి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాచలం 33 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఇంకొక 2 కిలోమీటర్లు లోనకి వెళ్తే గనక ఇదే ద్వారం. ఇక్కడ నుంచి వెళ్తే అటువైపు ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే గనక నారచీరలు ఉంటాయి, సీతమ్మ వారి నారచీరలు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే గనక స్వామివారి ఆలయం ఉంటుంది.
మొత్తంగా ఇది లోనకి వెళ్ళిపోయి కూడా మీకు స్వామివారి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా మీకైతే భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని, తర్వాత దానికి అనుసంధానం అనేటువంటి పర్ణశాల ప్రాంతంలో ఉన్నటువంటి నారసిరలు అమ్మవారు ఇక్కడ పూజ చేస్తున్నటువంటి సీతారామచంద్ర స్వామి వారు నడయాడినటువంటి సీతారామ రాజ్యం అనొచ్చు వాస్తవంగా చెప్పాలంటే. మొత్తంగా ఆయన నడయాడినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మనం మొత్తంగా చూస్తే హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఖమ్మం మీదుగా అయితే కనుక ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ఇక్కడ నుంచి భద్రాచలం రావచ్చు, భద్రాచలం ఇక్కడ పర్ణశాల రావచ్చు. అదే విధంగా చూస్తే కనుక ఇటువైపు హైదరాబాద్ నుంచి చూస్తే కనుక హైదరాబాద్ నుంచి వరంగల్ టు ఏటూరు నాగారం నుంచి ఇటువైపు నుంచి ఒక 30 కిలోమీటర్లు, ఇంకొక 40, మొత్తంగా ఒక 70 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పర్ణశాల చేరుకోవచ్చు. పర్ణశాల నుంచి మనం ఇంకొక 33 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తే సీతారామచంద్ర స్వామి వారి ఆలయం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా మీకు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఈ యొక్క సీతారామచంద్ర స్వామి నడయాడినటువంటి ప్రాంతాన్ని చూపెట్టేందుకు మన డిఎస్ఆర్ హబ్ పూనుకుంది. మనం ఇప్పుడు సీతమ్మ వారి నారచీరలు వెళ్లే ప్రాంతం మార్గంలో ఉన్నాం. మనం 3 దారుల మధ్యలో ఉన్నాం. భద్రాచలం నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే కనుక స్వామివారి ఆలయానికి వెలుపలికి వెళ్లే మార్గం ఇది. ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్తే కనుక స్వామివారి ఆలయం ఉంది. అదే విధంగా ఇక్కడ నుంచి మనం చూడొచ్చు సీతమ్మ వారి నారచీరలు వెళ్లే దారిని చెప్పని కూడా ఇక్కడ బోర్డులు చేశారు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు అయితే ఉంటాయి. మొత్తంగా భక్తులకు ఇబ్బంది లేకుండా మొత్తంగా స్వామివారి ఆలయం గురించి కానీ, లేదంటే సీతమ్మ వారు నడయన్నటువంటి అక్కడ ఏదైతే స్నానాల ఘట్టం కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు, అక్కడికి వచ్చి పూజ చేసుకొని ఏదైతే చీరలు ఆరవేసుకున్నటువంటి ప్రాంతాన్ని నారచీరగా భావిస్తారు. వాటి గురించి కూడా పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ కొంతమంది మనకు నారచీరల కోసం కూడా ఉంటారు. వారిని కూడా పూర్తిగా వివరాలు తెలుసుకుని మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా చూడొచ్చు. మనం ఇప్పుడు కొంత దూరం వెళ్తే కనుక నారచీరలకు వెళ్లే మార్గం ఇది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటది ఏంటి అనేది మొత్తం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. త్రేతాయుగంలో వనవాసంలో భాగంగా ఇక్కడ పర్ణశాలలో ఒక కుటీరం ఏర్పాటు చేసుకోండి. దాన్ని పర్ణశాల ఇప్పటి వరకు కూడా పిలువబడుతుంది. ఆ నేపథ్యంలో త్రేతాయుగంలో ఇక్కడ అమ్మవారు సీతమ్మ వారు 25 రోజులు పర్ణశాలలో నుంచి, అంటే ఆడవారి సమస్యలు వస్తుంటాయి కదా, ఈ నేపథ్యంలోనే ఆమె గోదావరి పక్కనే ఉన్నటువంటి గోదావరిని అపవిత్రం చేయకూడదనే ఉద్దేశంతో మరోవైపు మొత్తంగా ఇక్కడ స్వామి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్వామి బాణం వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొండ దగ్గర నుంచి వచ్చినటువంటి జల ఏదైతే ఉందో ఆ నీటి ప్రవాహం ఇదే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ పక్కనే అమ్మవారు స్నానమాడి ఇక్కడే నారసీరలు ఇక్కడ ఆరవేసుకున్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా నారసీరలుగా అభివృద్ధి ఇప్పటికి కూడా మనం తెలుస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూడొచ్చు భక్తులందరూ కూడా ఎంతో మంది ఇక్కడ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి నారసీరల చరిత్ర కోసం తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనతో పాటు గైడ్ బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన్ని పూర్తిగా ప్రాంతం పేరు ఎలా వచ్చింది అని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి అప్పుడు లక్ష్మణస్వామిని పిలిచి సీతమ్మ తల్లి అడిగిందంట, నాయన లక్ష్మణ, ఈ 14 సంవత్సరాలు గడిచిన 11 సంవత్సరాల వరకు నాకు ఇది కావాలని నిన్ను కానీ ఎప్పుడు అడగలేదు. కాకపోతే నాకు ఇక్కడ ఒక సమస్య ఉండడం వల్ల ఇక్కడికి వచ్చా కాబట్టి ఆ సమస్య నన్ను బయట పడేయాలంటే నాకు ఇక్కడ పవిత్రమైన జల కావాలి. ఆ జల కూడా ఎట్లాంటిదంటే ఎవరు వాడకూడదు, ఎవరు ముట్టకూడదు. అలాగే నాకు పసుపు కుంకుమలు కావాలి, అవి కూడా ఎవరు వాడకూడదు, ఎవరు ముట్టకూడదు. అలాంటివి తెచ్చి ఏర్పాటు చేయమయ్యా అంటే ఆ మాట విన్న లక్ష్మణస్వామి ఇదే రాత్రి మీద నిలబడి ఇటు తూర్పు దిశగా తలెత్తి చూశాడు. 9 కిలోమీటర్ దూరంలో దట్టమైన దండకరణ్యంలో ఒకే ఒక్క కొండ కనబడి ఆ ఒక్క కొండకి మనసులో రాములను తలుచుకుని నుంచి బాణం సంధిస్తే ఆ బాణం తగిలి ఆ కొండ పగిలి ఆ కొండ రాళ్లలో నుంచి పసుపు కుంకుమ రాళ్లతో బయటపడ్డ నీళ్లు. అలా లక్ష్మణస్వామి వేసిన ఒకే ఒక్క బాణానికి ఆయన నీళ్లు తెచ్చాడు కాబట్టి ఆయన పేరు మీదే శేషతీర్థం ఉంటారు. అలా అమ్మవారు మొట్టమొదటిసారిగా ఈ అడవిలోకి వచ్చి ఈ వాగులో స్నానం చేసింది కాబట్టి దీన్ని సీతమ్మ వాగు అంటారు. అలా 2 పేర్లని 2 వరాలు సృష్టి అంతమయ్యే వరకు ఆ 2 వరాలతో 365 రోజులు ఎప్పుడు పసుపు కుంకుమలతో కనిపించే నీళ్లు.
మరి మీరు ఇన్ని పుణ్యక్షేత్రాలు ఇన్ని దేవాలయం తిరుగుతున్నారు కదా, ఇన్ని దేవుడి పేర్లు చెప్పిన యాత్ర చేస్తున్నారు కదా, ఏ రోజున్నా ఒక రాయి నుంచి పసుపు కుంకుమ రావడం చూసారా? ఎవరైనా చూపించారా మీకు ఎక్కడన్నా? మరి ఈ రోజు వరకు కూడా ఈ ప్రదేశంలో ఇంకా ఉన్నాయి అంటే ఈ స్థలం ఎట్లాంటిదంటే నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంత సత్యం ఉంది ఈ రాతి మీద. 5 స్నానం చేసి ఈ రాతి మీద చీరలు ఆరేసుకొని ఈ 5 రోజులు కూడా ఇక్కడ నివాసం చేసుకొని అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేవారు. మరి 5 రోజులు ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏం గుర్తులు ఏర్పడ్డాయి, ఎక్కడెక్కడ ఏముండే అని చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి. మీ అందరికి దారి చూపిస్తాము. చక్కగా దారిలో వెళ్ళి చెప్పిన గుర్తులన్నీ 2 చేతులతో తాకి దండం పెట్టుకుని వెళ్ళండి. సరేనా? ఈ రాతికి ఆ చివరిలో అక్కడ పసుపు కుంకుమ ఉంటుంది. ఆ పసుపు కుంకుమ వేసిన చోట ఆ రాయి మీద సీతమ్మ వారు ఆరేసుకున్న చీర గుర్తులు ఉంటాయి. ఆ అమ్మవారి ఇక్కడ కట్టుకున్నవి నార వస్త్రాలు. ఆ నార వస్త్రాన్ని తడిపి ఆరేయడం వల్ల ఆ వస్త్రం ఎలా ఉంటుందో రాయి అలా మారిపోయింది. అవి 5 రంగులతో 20 గజాల పొడిగి ఇలా చుట్టూ తిరిగి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈ మధ్యలో పూలు కనబడుతున్నాయి రాయి మీద. అక్కడ రాముల వారు సీతమ్మ వారి అడవిలో కూర్చొని ఇదే రాతి మీద కాలక్షేపం కోసం ఏం తోచగా ఆడుకునేవారు. ఆ ఆట పేరు వామన గుంటలు అంటారు. అవి 2 వరుసలు ఉంటాయి, 7, 7, 14 గుంటలు. ఆ 14 గుంటలు కూడా స్వయంగా రాముల వారు తయారు చేసుకున్నవే. ఇలా ఎప్పుడైనా వచ్చినా ఆడుకోవచ్చని. కానీ ఒక మనుషుడు ఏం చేసినట్టు ఈ రాతి మీద అడుగు పెట్టి రాముల వారి మీద అనుమానం పెట్టుకొని ఈ రాతి మీదకి వచ్చి 10 గుంటలు పలగొట్టాడు. అదే చోట శాపగ్రస్తుడై నోట్లోంచి రక్తం కక్కుని బండ మీద అక్కడే చనిపోయాడు. ఈ రోజు మీరు ఈ ప్రదేశానికి వచ్చి మొక్కుతున్నారంటే ఇక్కడ ఉన్న భక్తి మిమ్మల్ని. ఇక్కడ ఈ నల్ల కనబడుతుంది రాయి మధ్యలో కనబడుతుందా లేదా? ఈ నలుపు చారిక రాముల వారి ఒంటి పైన నడుము కట్టుకుని భుజానికి వేసుకునే కండువది. ఆయన వేసుకునే పై పంచని రాయి మీద ఆరేస్తే అది ఏ రంగులో ఉంటే రాయి ఆ రంగులో మారుతుంది. ఇది ఆ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది. మీరు ఆ కండువని దండం పెట్టుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళాక ఆ చివరి దండం పెట్టుకోవాలి. ఇక్కడ సూర్యుడి రాక్షసుని ముక్కు చెవులు వస్తుంది. అదిగో రాళ్ళగుట్ట. ఆ రాళ్ళగుట్ట కాడికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఆ పాక లోపలికి వెళ్ళాలి. కానీ అక్కడికి ప్రతి ఒక్కళ్ళు ఎలం చేత 3 రాళ్ళు తీసుకొని సీతారాములకు వచ్చిన సమస్యలు ఎవరికి రాకూడదని మీరు మనసులో అనుకుని ఆ రాళ్ళు ఆ గుట్ట మీద వేయండి. అక్కడ మీకు చెప్పడం ఒక మనిషి ఉంటాడు, ఆయన చెప్పాడు చేయండి. సీతమ్మ వారు 45 రోజులు రాములు వారిని వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ అడవిలో అమ్మవారి వాగులు స్నానం చేస్తుంటే ఆ సీతమ్మ తల్లికి కాపలాగా ఆ రాయి మీద రాముడు కూర్చునేవాడు. ఆ పొడుగ్గా కనిపించే రాయి మీద అది రాముడు కూర్చున్న రాతి సింహాసనం. అది ఇప్పటికీ ఆయన పాదాలు ఉన్నాయి రాయి మీద. ఆ పాదాలు కూడా మీకు ఎట్లా కనిపిస్తాయి అంటే నేను అక్కడ దిగాలి బస్తాల మీద దిగితేనే మీకు పాదాలు కనిపిస్తాయి. ఆ పాదాలు తాగి దండం పెట్టుకోండి. మరి అమ్మవారి ఇక్కడ స్నానం చేసి రాత్రి మీద చీరలు ఆరేసుకుని 5 రోజులు నివాసం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు లక్ష్మణస్వామి తెచ్చిన పసుపు కుంకుమ రాళ్ళని అది ఆ చెట్టు కింద రంగరించుకొని కొట్టి పెట్టుకునేవారు. అక్కడ అమ్మవారికి కనబడుతున్నారు మీకు అక్కడ అమ్మవారు. ఆ పసుపు కుంకుమ రాళ్ళు కూడా మీరు ఇంత దూరం వచ్చినందుకు, ఈ రాతి మీద నిలబడ్డందుకు, ఈ ప్రదేశానికి వచ్చారు కాబట్టి ఆ పసుపు కుంకుమ రాళ్ళు కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూసుకోండి మీకు ఎలా ఉంటాయి. ఒక రాయిని ముట్టుకుంటే పసుపు వస్తుంది, ఒక రాయిని ముట్టుకుంటే కుంకుమ వస్తుంది. ఈ రోజు వరకు కూడా ఈ పసుపు కుంకుమరాలు మీకు బయట ఎందుకు ఇవ్వరు, ఎందుకు ఈ స్థలం చెప్పాను కదా. ఈ రోజు ఈ పసుపు కుంకుమరాలు ఎవరి కుటుంబంలో ఉంటాయో రేపు వాళ్ళ ఇంట్లో సీతారాములు ఉన్నట్టే లెక్క. ఆ సత్యం ఉంది రాయి మీద. అందుకే ఈ పసుపు కుంకుమరాలు మీ అందరికి ఇక్కడ వెళ్ళడం దేవాసనం వాళ్ళు ఇస్తారు, వెళ్ళడం తీసుకుని వెళ్ళండి. అవి మీరు ఇంటికి తీసుకెళ్ళాక మీరు పూజ చేసి దేవుడి దగ్గర పెట్టి వారిని పొడి చేసుకోండి. కానీ ముందు మీ ఇంట్లో ఉన్న ఇష్టదైవాన్ని కొట్టి పెట్టండి. అది ఎందుకు పెట్టమంటుంది సార్? త్రేతాయుగంలో అమ్మవారు అడుగు పెట్టాక ఆ యుగంలో లక్ష్మణస్వామి తెచ్చిన పసుపు కుంకుమల్ని ఈ యుగంలో మీరు తీసుకెళ్తున్నారు. అన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి అంత పవిత్రమైనవి ముందు మీ ఇంట్లో నిశ్చయదేవాన్ని కొట్టి పెట్టాలి. అలా పెట్టినప్పుడు మీరు ఈ స్థలానికి వచ్చినందుకు ఈ స్థలం కూడా మీకు ఏదైనా మంచి చేస్తారు. ఆ తర్వాత మీరు ఏదైనా ఒక మంచి పని మీద బయటకు వెళ్తున్నారు, ఒక ముఖ్యమైన పని మీద ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారంటే మనస్ఫూర్తిగా బొట్టు పెట్టుకొని సీతారాముని మనసులో తలుచుకొని గడప దాటండి. ఆ పని ఎంత కష్టమైందైనా సరే ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుంది. ఇక్కడ మీ ముందున్న ఈ పూలు పెట్టిన చోట సీతారాములు వారిద్దరు ఈ రాతి మీదకి వచ్చి ఇదే రాతి మీద 5 రోజులు నివాసం చేస్తూ ఈ అడవిలో వాళ్ళకి తినడానికి ఆహారం లేకపోతే లక్ష్మణస్వామి ఎంతో కష్టపడి వాళ్ళకి ఇష్టమైన ఇప్ప పూలు తెచ్చేవాడు. ఆ ఇప్ప పూలు పెట్టుకుని తిన్నారు ఈ రాతి మీద. ఇది వాళ్ళు భోజనం చేసే కంచం. దాన్నే ఒక రాతి పల్లెం అంటారు. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే ఒకరు వెనక ఒకరు ఒక లైన్ లో ఒక వరుసలో ఆ బస్తా మీద నుంచొని ఆ రాయి మీద కాలు పెట్టకుండా ఆ నామం దగ్గర మీరు 2 చేతులతో తాకండి, దండం పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏమైనా వేసే దక్షిణలు గాని కానుకలు గాని అక్కడ ఇసరకండి, పడేయకండి. శబ్దం రాకుండా నిదానంగా మీ చేతితో వదిలేయండి. ప్రత్యేకించి మీకు పసుపు కుంకుమ దేవాసనం వాళ్ళు ఇస్తారు. ఆ పసుపు కుంకుమ తీసుకొని అక్కడ రాముల వారి కండ ఉంటుంది, రాముల వారి పైపంచ, ఆ పైపంచని తాకి దండం పెట్టుకొని అప్పుడు అమ్మవారి చీర దగ్గరికి వెళ్ళి ఆ చీర గుర్తులు చూసుకొని వెళ్ళండి. జై శ్రీరామ్. చాలా ముఖ్యమైన ప్రాంతం ఇది. స్వామివారు ఏదైతే అమ్మవారు ఏదైతే కోసం కోరారో ఆ సమయంలో శూర్పణఖ రావణ చెల్లి ఎవరైతే ఉన్నారో శూర్పణఖ ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెను లక్ష్మణ స్వామి ఏదైతే అడ్డుపడినప్పుడు ఏదైతే ముక్కు కోసినటువంటి ప్రాంతం ఇది
ఇక్కడే ఈ యొక్క ప్రాంతానికి గుర్తుగా ఇవన్నీ కూడా రాళ్ళు పెట్టి క్లియర్ గా చెప్తున్నారు. భక్తులందరూ కూడా వచ్చేసి దీన్ని కూడా సందర్శించుకొని వెళ్తూ ఉంటారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుసంధానం అయిన ప్రాంతం పర్ణశాల. బంగారు లేడి కోసం రాముల వారు వెళ్లిన సమయంలో సీతమ్మ వారిని కుటీరం దాటి రావద్దని రక్షణ గీత గీసిన అనంతరం సీతమ్మ తల్లికి దండం పెట్టి రాముల వారి కోసం అడవి బాట పట్టిన దృశ్యం. సీతమ్మ వారిని కుటీరం దాటి రావద్దని రక్షణ గీత గీసి అనంతరం సీతమ్మ తల్లికి దండం పెట్టి రాముల వారి కోసం అడవి బాట పట్టిన దృశ్యం. ఆ ప్రక్కనే రావణ బ్రహ్మ సన్యాసి రూపంలో వచ్చి భవతీ భిక్షాందేహి అని అడిగిన సమయంలో సీతమ్మ వారు ఆహార పదార్థాలు పట్టుకొచ్చి ఇచ్చిన దృశ్యం. అటు పక్కనే అమ్మవారిని అపహరించేందుకు పన్నాగంతో వచ్చిన రావణ బ్రహ్మ 10 తలల గంభీర అవతారం చూసిన సీతమ్మ తల్లి సొమ్మసిల్లి స్పృహ తప్పి పడిపోయిన యథార్థంగా అద్దం పట్టేలా బాపు గీసిన బొమ్మల ద్వారా విగ్రహావిష్కరణ చేశారు. త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు పర్ణశాలలో సంచరించేందుకు యథార్థ గాథలకు అద్దం పట్టేలా ఇవి ఉంటాయి. ఇలా మరెన్నో ప్రయాణాలతో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పర్ణశాలలో పూర్తి విశేషాలు తెలుసుకుందాం పదండి. ఇక్కడికి వచ్చేసి సీతారామచంద్ర స్వామి వారు నాటు పడినటువంటి బాధలు గాని కష్టాలు గాని మరలా ఈ యుగంలో ఎవరికి మాకు అటువంటి కష్టాలు రాకూడదని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి ఏదైతే ఆ గుట్ట ఉందో ప్రాంతంలో అక్కడ ఒక 2-3 రాళ్ళు తీసుకొచ్చేసి ఆ యొక్క ప్రాంతంలో ముక్కు ఏదైతే కోసినటువంటి ప్రాంతంలో అక్కడ వేస్తూ వెళ్తూ ఉంటారు. ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క నారశీల ప్రాంతంలో. అదేవిధంగా ఇంకా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ చూడాల్సినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. మనం వెళ్దాం, మరి టెంపుల్కి వెళ్దాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా ఆ చరిత్రలు కూడా తెలుసుకుందాం. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి ఒక దివ్యక్షేత్రానికి అనుబంధమైనటువంటి అది ఆలయం ఈ పర్ణశాలలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి ఆలయం. ఉత్తర పర్ణశాలలో సీతమ్మ వారు త్రేతాయుగంలో ఏదైతే వనవాసంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో నెలలో 25 రోజులు కూడా ఇక్కడ ఈ పర్ణశాల కుటీరం అనేది లోన ఉంది. ఇక్కడే సీతమ్మ తల్లిని రావణుడు ఇక్కడ నుంచి అపహరించుకుపోయినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ మనం అమ్మవార్లు అక్కడ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మనం చూద్దాం. మనం ఆలయంలోకి వెళ్దాం. అక్కడికి వెళ్ళి పూజారి ఉన్నట్లయితే కనుక వారిని కానీ లేదంటే దీనికి సంబంధించినటువంటి ఆలయానికి విస్తృతి కోసం చెప్పేవారి కోసం మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం రండి. ఇదే మన ఆలయం, ఇదే సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పర్ణశాల. ఇక్కడ నుంచి కొంత దూరంలో మధ్యలో ఒక బ్రహ్మగుడం ఆలయం ఉంటుంది. అక్కడ కూడా ఒక దివ్యక్షేత్రం ఉంది. అమ్మవారిది ముత్యాలమ్మవారి ఆలయం. అక్కడ ప్రతి ఏటా కూడా మంచి అక్కడ జాతర మంచిగా నడుస్తూ ఉంటది. అక్కడ కూడా మంచి మహోత్సవంగా నవరాత్రులు జరుపుతూ ఉంటారు. మొత్తంగా చూడొచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఆలయాలను, ఇక్కడ విశిష్టతను, ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో శివలింగాలు ఎన్నో ఉన్నాయి, శివాలయాలు ఎన్నో ఉన్నాయి, అదేవిధంగా దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం. మీరు హిందూ దేవాలయాలు ఎక్కడ ఉన్నా సరే మీరు కూడా కామెంట్ సెక్షన్ లో మీరు చెప్పొచ్చు. మీ ఊర్లో ఏదన్నా గొప్ప విశిష్టత కలిగినటువంటి పురాతన ఆలయాలు ఏదైనా సరే మన డిఎస్ఆర్ ఆబ్ ఛానల్లో చూపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. వెళ్దాం, ఇప్పుడు లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా కూడా ఆలయాన్ని చూద్దాం రండి. మనం ఇప్పుడు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైనటువంటి పర్ణశాలలో మనం ఇక్కడే ఆ సీతమ్మ వారు ఇక్కడే కుటీరం ఉంటుంది, పర్ణశాల అంటారు దాన్ని. ఇక్కడ 25 త్రేతాయుగం నెలలో 25 రోజులు కూడా ఆమె ఇక్కడ ఉండేవారు. మిగతా 5 రోజులు నారసీరల ప్రాంతం ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చూసాం కదా, ఆ ప్రాంతంలో ఆమె అక్కడ పూజ చేసుకుని తర్వాత నారసీరల పరిచినటువంటి ఆ ప్రాంతాన్ని నారసీరలుగా చెప్పుకోవడం జరిగింది. మొత్తంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏదైతే భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆలయం పక్కనే ఉన్నటువంటి ఇక్కడ కుటీరం, ఇది పర్ణశాల ప్రాంతం, పర్ణశాల అంటారు దాన్ని. ఇక్కడ అమ్మవారి ఆలయం చిన్న పాగ వేసుకుని ఇక్కడే ఉండేవారు. సీతారామచంద్ర స్వామి బయటకు వెళ్ళినప్పుడు లక్ష్మణ స్వామి గీత గీసేసి బయటికి రావద్దని చెప్పని ఏదైతే చెప్పే ప్రాంతం ఇది. ఇక్కడే రావణుడు అమ్మవారిని అపహరించినటువంటి ప్రాంతం కూడా మీకు చూపెట్టడానికి నేను వెళ్తున్నాను. రావచ్చు, నాతో పాటు వచ్చినట్లయితే మీకు చూపెడతాను నేను. ఇక్కడ మనం చూడొచ్చు సీతారాముల వారి పాదములు ఇక్కడ వారికి గుర్తుగా ఇక్కడ ఉంచడం జరిగింది. అదే విధంగా బంగారు లేడి పాదములు కూడా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. మొత్తం మనం చూడొచ్చు. ఇక్కడ మన కెమెరా చూపెట్టే ప్రయత్నం చేస్తాము. ఇది సీతారామచంద్ర స్వామి వారి పాదాలు. అక్కడ నుంచి మనం బంగారు లేడి పాదములు ఇక్కడ చూడొచ్చు. సీతమ్మ వారు, సీతారామచంద్ర స్వామి వారి, లక్ష్మణ స్వామి,
వారు ఉన్నటువంటి ప్రదర్శన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆలయం అని చెప్పొచ్చు. మొత్తంగా చూడొచ్చు ఇక్కడ కుటీరం. ఆ రోజు ఏదైతే కుటీరంగా ఏర్పాటు చేశారో లక్ష్మణ స్వామి, సీతారామచంద్ర స్వామి వారు అమ్మవారి కోసం ఆ యొక్క కుటీరాన్ని మనం పర్ణశాలగా అభివర్ణిస్తున్నాం. ఆ పర్ణశాలలో ఉన్నటువంటి ఒక ఆలయం చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఇదే ప్రాంతం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే గనక ఇలా వెళ్దాం. వెళ్ళే ప్రయత్నం మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తలేను. లక్ష్మణ రేఖ కూడా గీసినటువంటి ప్రాంతం ఇది. మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఆయన ఇది ఒక ప్రాంతం ఏంటంటే ఇక్కడ క్లియర్ గా మనకి ఇక్కడ చూపెట్టడం జరిగింది. సీతమ్మకు నమస్కరించి లక్ష్మణ రేఖను చేసి శ్రీరాముని వద్దకు బయలుదేరుతాడు ఆయన. అయితే ఏదైతే బంగారు లేడి కోసం ఆయన పరిగెత్తి నాకు లేడీ కావాలని అమ్మవారు ఏదైతే కోరుతారో దానికోసం అని చెప్పని ఆ లేడీ కోసం ఆయన రాముల వారు బయటికి వెళ్ళే క్రమంలో లేట్ అయింది. ఈ నేపథ్యంలోనే సౌండ్ పడి అమ్మవారికి సీతమ్మ వారికి సౌండ్ వినబడితే లక్ష్మణ స్వామిని అడుగుద్ది, ఏమంటే ఏదో ఆపద కలిగినట్టుంది ఇల్లండి అని చెప్పని ఆమె చెప్పడం జరుగుతుంది. చెప్పిన ఈ నేపథ్యంలో ఆయన అప్పటికే రిస్ట్రిక్షన్ ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఆ రోజుల్లో ఇప్పటికే ఆయన ఏం చెప్తాడంటే ఇక్కడ ఒక లక్ష్మణ గీత గీసి అమ్మ ఇది దాటి మీరైతే రావద్దు ఎటు పరిస్థితుల్లో అని చెప్పి ఆయన అన్న కోసం శ్రీరాముల వారి కోసం ఆయన వెళ్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మణ స్వామి విగ్రహం, అదేవిధంగా సీతమ్మ వారు ఆయన నమస్కరించి ఇక్కడ నుంచి ఆయన లక్ష్మణ గీత గీసి బయలుదేరి వెళ్ళిపోతాడు అనమాట. నాడు త్రేతాయుగంలో జరిగినటువంటి ప్రత్యక్షంగా జరిగినటువంటి ప్రాంతం ఇది. క్లియర్ గా దానికి ఆ రోజు జరిగినటువంటి దాన్ని అద్దం పట్టే విధంగా అయితే మనం ఈ యొక్క ఆలయంగా చూడొచ్చు. ఈ యొక్క కుటీరాన్ని చూడొచ్చు. మనం ఇదే పర్ణశాల ప్రాంతం ఇది. మనం ఇక్కడ నుంచి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రతి దానికి కూడా క్లియర్ గా ఏదైతే బోర్డులు ఫ్లెక్సీలు పెట్టారో వాటి క్లియర్ గా ఏ యొక్క ప్రాంతం యొక్క ప్రాంతానికి ఆ ప్రదేశానికి ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారు, లక్ష్మణ స్వామి, సీతమ్మ వారు ఉన్నటువంటి ప్రాంతానికి క్లియర్ గా వారు వచ్చేటువంటి భక్తులు దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. భారతదేశంలో మొత్తంగా మరో అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం ఏదైతే ఉందో అంతే ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రానికి అనుబంధం అనేటువంటి వనశాల దేవస్థానం, అక్కడే ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానం కూడా పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఆ సీతమ్మ వారి పర్ణశాల కుటీరం. ఈ యొక్క కుటీరంలో మనం చూడొచ్చు. ఇక్కడ భిక్షాటన చేసుకుంటూ ఆయన వచ్చాడు ఇక్కడికి. లక్ష్మణ స్వామి ఏవైతే ఉన్నారో అన్న కోసం అంటే సీతారామచంద్ర స్వామి వారి కోసం ఆయన వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సీతమ్మ వారికి నమస్కారం పెట్టి ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఈ నేపథ్యంలోనే ఇది అదునుగా చూసుకున్నటువంటి ఎవరైతే రావణ బ్రహ్మ ఉన్నారో ఆయన వచ్చి ఆయన ఏ రూపంలో వచ్చాడంటే అపహరించుకుపోవడానికి అయితే కూతురు వచ్చి అమ్మ అని 2 సార్లు పిలిచాడు. వచ్చినప్పటికీ మీరు గీత అవతల నుంచే అందుకోండి అని చెప్పి ఆమె పోవడం జరిగింది. మనకు ఇక్కడ చూడొచ్చు. ఆయన విగ్రహం ఇక్కడ ఉంది. ఆయన ఇక్కడ చూడొచ్చు. వాటికి ప్రతీకగా ఏర్పరిచారు ఇక్కడ. ఇదే ఆలయం, ఇదే కుటీరం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు బయటకు వచ్చేసి ఆయనకు కొన్ని పండ్లు ఫలాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఫలాలు తీసుకొచ్చేసి అవి ఇవ్వడానికి ప్రయత్నం చేసిన క్రమంలో ఆయన ఏంటి, నేను ఋషి మహర్షి లాంటి వాడిని, నేను లోన ఉండి నాకు భిక్ష చేస్తారా అని ఆయన ఆ సమయంలో సరే అని చెప్పని గబాలుగా అక్కడ నుంచి వచ్చేసి రావణ బ్రహ్మకు ఒక్కసారిగా ఆ పళ్ళు భిక్షాటన చేస్తున్నటువంటి ఆయనకి ఇవ్వబోయింది. ఈ నేపథ్యం దీనికి ప్రతిగా ఈ యొక్క 2 విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. మనం కొంచెం ముందుకు పోయినట్లయితే ఇటు రావచ్చు. మనం చూడొచ్చు. ఇది ఈ ప్రాంతం. అక్కడ నుంచి వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత వెంట ఆయన రూపాన్ని ఒక్కసారి సొమ్మసిల్లిపై పడిపోయింది. 10 తలలు చూసేసరికి ఆమె ఒక్కసారి ఏం జరుగుతుందో అర్థం కాక సొమ్మసిల్లి పడిపోయింది. ఈ కథనానికి నిదర్శనంగా ఇక్కడ మనం పర్ణశాలలో ఇక్కడ మనం చూడొచ్చు. అమ్మవారు పడిపోయారు. పళ్ళు